వెల్కమ్ బ్యాక్. పంజాబ్లో మాజీ ఐపీఎస్ ఆత్మహత్యాయత్నం చేశారు. సైబర్ నేరగాళ్ల దెబ్బకు 8 కోట్ల మేర మోసపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దీనిపై సిట్ విచారణ చేయాలని అమర్ సింగ్ కోరారు. గాయపడిన ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. పంజాబ్లో మాజీ ఐపీఎస్ అధికారి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మించి కోట్లాది రూపాయలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో మోసపోయానని గుర్తించిన అమర్ సింగ్ చాహల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పంజాబ్ క్యాడర్కి చెందిన ఐపీఎస్ అమర్ సింగ్ చాహల్ గతంలో డీఐజీగా పలు విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. అయితే ఇటీవల అమర్ సింగ్ కు సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ఆకర్షించారు. స్టాక్ ట్రేడింగ్, ఐపీఓ కేటాయింపులు, ఓటీసీ ట్రేడ్ల వంటి విధానాల్లో అధిక రిటర్న్లు ఆశచూపారు. వారిని నమ్మి అమర్ సింగ్ పెట్టుబడులు పెట్టారు. ఆయన పెట్టుబడులు అధిక లాభాల్లో ఉన్నట్లు సైబర్ మోసగాళ్లు నకిలీ డాష్బోర్డుల ద్వారా అమర్ సింగ్ చూపించారు. అది నమ్మిన అమర్ సింగ్ మరోసారి బంధువులు, స్నేహితుల వద్ద 7.5 కోట్ల మేర అప్పులు చేశారు. అయితే పెట్టుబడులు ఉపసంహరణ చేయడం ఎంతకీ వీలు కాకపోవడంతో మొత్తం 8 కోట్లకు పైగా మోసపోయినట్లు గ్రహించారు. మాజీ పోలీస్ అధికారి అయ్యుండి తానే సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకోవడాన్ని అవమానంగా అమర్ సింగ్ భావించారు. తాను మోసపోయిన విధానాన్ని వివరిస్తూ సైబర్ నేరగాళ్లపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని పంజాబ్ డీజీపీని కోరుతూ ఆయన 12 పేజీల నోట్ రాశారు. అనంతరం సెక్యూరిటీ గార్డుకు చెందిన రైఫిల్తో తనను తాను కాల్చుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. सुसाइड लैटर जिहड़ा सानू रिकवर होया और उस सुसाइड लैटर दे मुताबिक और सारा जिहड़ा क्राइम सीन होया उत्थे ओदे मुताबिक इहदा प्रॉपर एफआईआर दे के इन्वेस्टिगेशन कीती है। सर ये सारियां चीज़ां पार्ट ऑफ इन्वेस्टिगेशन ने, मैं इस स्टेज ते डिस्क्लोज नहीं कर सकदा, बट ये सारियां चीज़ां नू प्रॉपर इन्वेस्टिगेट करके तुहानू द्वारा जरूर दस। ఐపీఎస్ అధికారి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం పంజాబ్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సూచనలు విడుదల చేశారు. నకిలీ ట్రేడింగ్ డాష్బోర్డులు, యాప్స్ ద్వారా పెట్టుబడులు పెట్టాలని ప్రలోభ పెడుతున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నిర్ధారణ కాని పెట్టుబడి ప్లాట్ఫామ్లకు దూరంగా ఉండాలని, ఆన్లైన్ లాభాలు చూపించే ప్రకటనల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని స్పష్టం చేశారు.